అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త సిఐటి పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున అంగన్వాడీ హెల్పర్లు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గత 20-30 ఏళ్ల నుంచి అంగన్వాడీ హెల్పర్లు రోజు రోజు సమస్యలు పెరిగిపోతూ ఉంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం చేయడం లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు వయసు వచ్చేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చింది, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఈరోజు అందుకొని పరిస్థితి ఉంది. మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టాలని, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కూడా వాస్తవానికి అంగన్వాడీ హెల్పర్లందరికీ కూడా 10వ తరగతితో ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ ప్రమోషన్లకు సంబంధించి ఇంటర్మీడియట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్తగా భర్తీ చేసి అటువంటి హెల్పర్లకు కూడా ఇంటర్మీడియట్ అంటే 30 ఏళ్ళు పనిచేసినటువంటి హెల్పర్లకు ఇంటర్మీడియట్ పెడతారు, కొత్తగా వచ్చేటువంటి హెల్పర్లకు కూడా ఇంటర్మీడియట్. ఇది ఎక్కడ న్యాయం? 30 ఏళ్ళు పనిచేసినటువంటి హెల్పర్లకి ఇంటర్మీడియట్ ఎట్లా పెడతారు మీరు? అందుకే 10వ తరగతితో మీరు ప్రమోషన్లు తీసుకోవాలి. అదేవిధంగా అలా ప్రమోషన్ వయసు కూడా 50 ఏళ్ళకు పెంచాలని చెప్పి, అదేవిధంగా అలా సెంటర్లు కూడా వాస్తవానికి సెంటర్లు అనేవి ఒక 30 ఏళ్ళ కిందట సెంటర్లు కట్టారు, కానీ ఇప్పుడు సెంటర్కు ఇండ్లన్నీ దూరం అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్లు కూడా ఇవాళ పిల్లల్ని పంపిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎక్కడైతే బెనిఫిషియర్స్కి అందుబాటులో సెంటర్ నిర్మించాలని చెప్పి, శిథిలావస్థలో ఉన్న సెంటర్లకి కొత్త భవనం నిర్మించాలని చెప్పి, అదేవిధంగా ఇలా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి అనేక విధాలుగా చెప్తూనే ఇలా పెన్షన్ కూడా వాస్తవానికి ఇలా ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలకి అంగన్వాడీల దూరం. ఎందుకంటే ఇలా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఉన్న అంగన్వాడీలందరికీ కూడా ఇలా పెన్షన్ లేక, సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ప్రభుత్వం పెట్టేటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలల్లో అంగన్వాడీలకు కూడా వర్తింపజేయాలని చెప్పి సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గత కొన్ని సంవత్సరాల సంది జాబ్ చేస్తున్నాం. మేము ఈ రోజుకి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీలు అడిగితే మేము ఎక్కడి నుంచి చేస్తాం? ఇప్పుడు 50 సంవత్సరాల రిటైర్మెంట్ కావాలి మాకు అంగన్వాడీ హెల్పర్లకు. 50 సంవత్సరాల పింఛన్ సౌకర్యం కల్పించాలి. మాకు ఇంకోటి ఏంటంటే 10th తోటే, పాత పద్ధతుల్లోనే 10th తోటే మాకు ఎక్కడైతే ఏ మండలాలలో ఉంటాయో మాకు గ్రామ పంచాయతీ తరపునే కాకుండా ప్రతి మండలంలో ఎక్కడ ఖాళీలు ఉంటాయో అక్కడ పాత పద్ధతులతోటే 10th పాస్ తోటే మాకు ఇవ్వగలరని కోరుతున్నాం. మాకు ఇప్పుడు 3-4 నెలల సంది జీతాలు లేవు. కనీసం జీతంతో బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో. ఈ జీతం పడంగానే బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. లేక 3 నెలల సంది జీతాలు లేక బాగా ఇబ్బంది అవుతుంది. చాలామంది 100 రూపాయలు 200 తోటి చేసిన వాళ్ళు ముసలోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలు కాగానే రిటైర్మెంట్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో పాత పద్ధతులతో ఎవరైనా కోడలు పెట్టించుడా, వాళ్ళకు పింఛన్ సౌకర్యమా, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వగలరని కోరుతున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.